హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1919 గురించి చూద్దామండి. ఈ యాక్ట్ ఏంటి అంటే రెస్పాన్సిబుల్గా ఉంటాము, మేము ఒక రెస్పాన్సిబుల్ గవర్నమెంట్గా బిహేవ్ చేస్తాము అని చెప్పి బ్రిటిష్ గవర్నమెంట్ తెలియజేయడం జరిగింది ఇండియన్స్కి. అంటే ప్రతి డెసిషన్స్లో, ఎగ్జిక్యూటివ్లో, లెజిస్లేచర్లో, ప్రతి దాంట్లో కూడా ఇండియన్స్ని ఇన్వాల్వ్ చేస్తాము, నిదానంగా ఇండియన్సే సెల్ఫ్ గవర్నమెంట్ అనేది డిక్లేర్ చేస్తాము అని చెప్పి తీసుకురావడం జరిగింది. అంటే సెల్ఫ్ గవర్నమెంట్ అయితే ఇస్తారండి, కానీ ఇండిపెండెన్స్ అయితే ఇచ్చే ఉద్దేశంలో లేదు. అంటే ఇన్ ద రూల్ ఆఫ్ ద క్రౌన్, ఆ బ్రిటిష్ గవర్నమెంట్ ఆధీనంలోనే ఉంచుకుంటారు, బట్ కొంతవరకు సెల్ఫ్ గవర్నెన్స్కి కొంచెం స్కోప్ ఇస్తారు అని మనం చెప్పొచ్చు. అయితే ఇందులో మేజర్గా మనం చూసినట్టయితే సెంట్రల్ అండ్ ప్రొవిన్షియల్ స్టేట్ సబ్జెక్ట్స్ వర్ డిమార్కేటెడ్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూసినట్టయితే యూనియన్ లిస్టు, స్టేట్ లిస్టు, ఈ కంబైన్డ్ లిస్ట్ ఇలా ఈ ప్రెజెంట్ ఉన్నాయి కదండి. అంటే కొన్ని పవర్స్ స్టేట్ గవర్నమెంట్ తీసుకోవచ్చు, కొన్ని ఏమో సెంట్రల్ గవర్నమెంట్తోనే ఉంటాయి, కొన్ని ఏమో యూనియన్, బోత్ సెంట్రల్ స్టేట్ కలిపి తీసుకోవచ్చు కదా. అదే విధానం 1999లో తీసుకొచ్చారనమాట. అంటే కొన్నిటికి సంబంధించిన రైట్స్ అనేది ప్రొవిన్షియల్స్కి కూడా, అంటే ఆగ్రా ప్రొవిన్స్కి, చెన్నై ప్రొవిన్స్కి, ఇలా డిఫరెంట్ ప్రొవిన్సెస్కి కూడా వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకోవచ్చు, వాళ్ళకు సంబంధించిన రూల్స్, వాళ్ళకు సంబంధించిన ఫ్రేమ్వర్క్స్ వాళ్ళు ఫ్రేమ్ చేసుకోవచ్చు అని చెప్పి కొంచెం ఇవ్వడం జరిగింది. దీన్నే డయార్కీ అని కూడా అంటారండి. దీనిలో ఏం చేశారంటే కొన్ని ట్రాన్స్ఫర్ చేశారు, కొన్ని వాళ్ళ దగ్గరే ఉంచేసుకున్నారు. ఆ ట్రాన్స్ఫర్ చేశారు కదా, వాటిల్లో కౌన్సిల్కి ఆన్సరబుల్, అంటే ఆ గవర్నరు, ఆ వైస్రాయ్ ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే దానికి ఆ కౌన్సిల్లో ఉన్న నాన్ అఫీషియల్ మెంబర్స్కి కానివ్వండి, అఫీషియల్ మెంబర్స్కి కానివ్వండి ఆన్సరబుల్. అదే వాళ్ళ దగ్గరే పెట్టేసుకున్న వాటికైతే నాట్ ఆన్సరబుల్ అండి. సో దీనివల్ల ఏంటంటే ఇది సక్సెస్ఫుల్ కాలేదు. ఎందుకు అంటే ఆ మేజర్ ఈ వాళ్ళ దగ్గర పెట్టేసుకున్న వాటిల్లో కేవలం వాళ్ళే, ఐ మీన్ టు సే మేజర్ డెసిషన్స్, ఇప్పుడు పోలీసు ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళ చేతుల్లోనే పెట్టుకొని ఏవో చిన్న చితకావి ప్రొవిన్సెస్ ఇలా తీసుకోండి అని అంటే దానివల్ల పెద్ద ఉపయోగం ఏముంటుంది చెప్పండి. సో అది యూజ్లెస్. కాబట్టి ఇది ఈ వాట్ ఎవర్ ఈ డయార్కీ మోడల్ అనేది సక్సెస్ఫుల్ కాలేదు. అలా నెక్స్ట్ బైకామరలిజం అనేది స్టార్ట్ చేశారు. బైకామరలిజం అంటే ఏం లేదండి, ఇప్పుడు ప్రెజెంట్ మనం చూసినట్టయితే ఈ రాజ్యసభ, లోక్సభ, అప్పర్ హౌస్, లోయర్ హౌస్ సిస్టమ్ ఇప్పుడు ఏదైతే ఉందో సేమ్ అదే సిస్టమ్. పైన సెంట్రల్లో ఒక హౌస్, నెక్స్ట్ స్టేట్ వైడ్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి లోయర్ హౌస్ అని చెప్పి ఈ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేశారు. నెక్స్ట్ డైరెక్ట్ ఎలక్షన్స్. వాట్ ఎవర్ ఈ లెజిస్లేటివ్ మెంబర్స్ ఉంటారు కదా, ఆ లెజిస్లేటివ్ మెంబర్స్ని డైరెక్ట్ ఎలక్షన్స్ ద్వారా ఎన్నుకోవచ్చు అని చెప్పి డైరెక్ట్ ఎలక్షన్స్ అన్న సిస్టమ్ అనేది 1919లో బిగిన్ చేశారండి. అండ్ కొన్ని డైరెక్ట్ ఎలక్షన్స్ పెట్టారు కదా అని ప్రతి సిటిజన్కి కూడా ఈక్వల్ ఓటింగ్ రైట్స్ ఇచ్చారా అంటే ఇవ్వలేదు. ఓన్లీ ఎడ్యుకేటెడ్ పీపుల్కి, నెక్స్ట్ హైగా ట్యాక్స్ పే చేసే వాళ్ళకి, లేదా ఎక్కువ ప్రాపర్టీ రిచ్గా ఉన్న వాళ్ళకి మాత్రమే ఆ ఓటింగ్ రైట్స్ అనేది ఇచ్చారు. దీనివల్ల ఏంటి అంటే ఆ సెలెక్టెడ్ క్లాస్, అంటే వాళ్ళకి నచ్చిన వాళ్ళకి మాత్రమే ఓటింగ్ రైట్స్ ఇచ్చేవాళ్ళు. దీనివల్ల ఉపయోగం ఏముందండి, వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఓటేయమని అంటే వాళ్ళకి సపోర్టివ్ వాళ్ళకే ఓటు వేస్తారు. కాబట్టి ఇది కూడా అంత, అంటే వాట్ యు సే, ఏదో పెట్టినట్టే పెట్టారు, అంతా చేస్తున్నట్టే చేస్తున్నారు, కానీ అక్కడ కూడా చిన్న ఇవి హోల్డ్ చేసి పెట్టుకొని వాళ్ళకి బెనిఫిట్ అయ్యేలాగే చేసుకున్నారు. నెక్స్ట్ వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో 3 మెంబర్స్ మన నాన్ అఫీషియల్ ఇండియన్స్ అనేది ఉండొచ్చు, అండ్ 3 మెంబర్స్ వాళ్ళండి. మన ఇండియన్స్ 3 మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళల్లో కమాండర్ ఇన్ చీఫ్ అవ్వడానికి అర్హత అనేది లేదు. ఎప్పుడు కూడా కమాండర్ ఇన్ చీఫ్ అనేది అఫీషియలే అవ్వాలి. మన ఇండియన్స్కి కమాండర్ ఇన్ చీఫ్కి అవకాశం లేదు అని చెప్పి ఈ యాక్ట్లో మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఎక్స్టెన్షన్ ఆఫ్ కమ్యూనికల్ ఎలక్టరేట్స్. అంటే ఈ కమ్యూనల్ ఎలక్టరేట్స్ అండి. ఆల్రెడీ ముందు ముస్లిమ్స్కి ఇచ్చారు కదా, అదే ముస్లిమ్స్ ఇక్కడ సిక్కులకి, నెక్స్ట్ ఇండియన్ క్రిస్టియన్స్కి, ఆంగ్లో ఇండియన్స్కి, యూరోపియన్స్కి, వీళ్ళందరికీ కూడా సపరేట్ కమ్యూనల్ ఎలక్టరేట్స్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు యూకేకి ఒక హై కమిషనరు, నెక్స్ట్ యుఎస్ఏలో ఒక హై కమిషనర్, ఇలా ప్రతి చోట ఉంటారు. అదే విధానం హై కమిషనర్ అనేది ఒక డెసిగ్నేటరీని కూడా క్రియేట్ చేసి ఆ హై కమిషనర్ అనే అతను లండన్లో ఉంటారనమాట. అండ్ హీ విల్ బి వాట్ ఎవర్ అక్కడ
ఈ సెక్రటరీ ఉంటారు కదా, ఆ సెక్రటరీకి అసిస్ట్ చేస్తూ హెల్ప్ చేస్తూ ఉంటారనమాట. నెక్స్ట్ ఇదే టైంలో లీ కమిషన్ వాళ్ళని రిక్రూట్ చేశారండి. ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పబ్లిక్ సర్వెంట్స్ని ఎలా రిక్రూట్ చేసుకోవాలి అన్న దానిపైన లీ కమిషన్ని 1923-24లో వర్క్ చేయమని పెట్టడం జరిగింది. ఈ కమిషన్ వాళ్ళు ఏం సజెస్ట్ చేశారు అంటే, సెంట్రల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఒకటి పెట్టండి, ఎగ్జామ్ కండక్ట్ చేయండి, ఆ ఎగ్జామ్ ద్వారా సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి ఆ పర్టికులర్ డెసిగ్నేషన్స్ అనేది ఇవ్వండి అని చెప్పి ఈ లీ కమిషన్ వాళ్ళు 1923-24లో సజెస్ట్ చేయడం జరిగింది. సో అది ఈ 1926 నుంచి అది అమల్లోకి వచ్చిందని మనం చెప్పొచ్చు. ఈ సెంట్రల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించిన డెసిషన్ కూడా 1919లో బిగిన్ అయింది. నెక్స్ట్ బడ్జెట్. ఇదివరకు అంతా బడ్జెట్కి సంబంధించింది అంతా కూడా సెంటర్లోనే ఉండేది, బట్ ప్రొవిన్షియస్కి ఎటువంటి ఇది స్కోప్ ఉండేది కాదు. సో ఆ బడ్జెట్కి సంబంధించిన స్కోప్ అనేది సెంట్రల్కి అండ్ ప్రొవిన్సెస్కి కూడా ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ 1929లో వాట్ ఎవర్ అంటే 1919లో ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ పెట్టారు కదండి. ఆఫ్టర్ 10 years 1929లో ఈ యాక్ట్ ఎలా జరుగుతుంది అని చెప్పి చెక్ చేయడానికి ఒక కమిషన్ అనేది పెడదాము అని అనుకున్నారు. బట్ ఆ కమిషన్ అనేది 1929కి ముందే పెట్టేశారు. ఒక 2-3 years ముందే సైమన్ కమిషన్ పేరుతో పెట్టేయడం జరిగింది. సో ఈ సైమన్ కమిషన్ ఏంటి అంటే 5 మెంబర్స్తో కమిషన్ అనేది ఫామ్ చేశారండి. ఈ సైమన్ కమిషన్ అంటే వాట్ ఎవర్ ఈ యాక్ట్లో జరిగిందా లేదా, సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంటేషన్ జరిగిందా, ఎటువంటి మార్పులు తీసుకురావాలి, ఎంతవరకు ఆ యాక్ట్ అనేది సక్సెస్ఫుల్ అయ్యింది, ఇదంతా కూడా ఈ సైమన్ కమిషన్ వాళ్ళు ఫైండ్ అవుట్ చేస్తారనమాట. బట్ దీన్ని ఎక్కువగా ఎవరు కూడా ఎంకరేజ్ చేయలేదు. ఎందుకు అంటే దెర్ ఈజ్ నో ఇండియన్ మెంబర్ అండి, ఒక్క ఇండియన్ మెంబర్ కూడా ఇందులో లేరనమాట. అండ్ వీళ్ళు ప్రతి పొలిటికల్ పార్టీ దగ్గరికి కూడా వెళ్ళి చెప్పడానికి ట్రై చేశారు, యాక్సెప్ట్ చెయ్యండి అని చెప్పి. బట్ నో పొలిటికల్ పార్టీ, చిన్న పార్టీ అవని పెద్ద పార్టీ అవని, ఏ పొలిటికల్ పార్టీ కూడా, ఈవెన్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్తో సహా ఏ పొలిటికల్ పార్టీ కూడా దాన్ని ఆమోదించలేదు, యాక్సెప్ట్ చేయలేదు. అసలు సైమన్ కమిషన్ని యాక్సెప్ట్ చేయలేదు, అసలు వినలేదు. అప్పుడు వాళ్ళ పార్టీకి వాళ్ళ రిపోర్ట్ అనేది వాళ్ళు సబ్మిట్ చేశారు. ఆ రిపోర్ట్లో ఏముంది అంటే, ఈ డయార్కీ అనే మోడల్ని అబాలిష్ చేసేయాలి, నెక్స్ట్ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ని ఇంట్రడ్యూస్ చేయండి, అంటే చేస్తున్నారు కానీ ఇంకా కొంచెం ఫ్రీడమ్ అనేది ఇవ్వాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఫెడరేషన్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా అండ్ ప్రిన్స్లీ స్టేట్స్, బ్రిటిష్ ఇండియాకి నెక్స్ట్ ప్రిన్స్లీ స్టేట్స్కి ఒక ఫెడరేషన్ అనేది పెట్టి ఒక సమైక్యత అనేది తీసుకురావాలి అని చెప్పి మెన్షన్ చేశారు. నెక్స్ట్ కమ్యూనల్ ఎలక్టరేట్. ఈ వాట్ ఎవర్ ఈ కమ్యూనల్ ఎలక్టరేట్ ఏదైతే ఉందో అది చాలా బాగుంది, కంటిన్యూ చేయండి అని చెప్పి సజెస్ట్ చేశారు. ఈ కమ్యూనల్ ఎలక్టరేట్ ఏంటండి, విడదీసేయడం, అంటే అప్పటిదాకా బాగున్న దేశాన్ని మతాల పేరుతో చిచ్చులు పెట్టి విడదీసేయడం అనమాట. సో ఇలా ఈ యాక్ట్ బట్టి నెక్స్ట్ న్యూ యాక్ట్, నెక్స్ట్ ఏ యాక్ట్ తీసుకురావాలి, దానిలో ఏముండాలి అనే దాని గురించి డిస్కస్ చేసుకోవడానికి ఈ వాట్ ఎవర్ ఈ మ్యాటర్స్ సైమన్ కమిషన్ చెప్పినవన్నీ కూడా డిస్కస్ చేసుకొని నెక్స్ట్ న్యూ యాక్ట్కి ఏమేమి రూల్స్ ఫ్రేమ్ చేయాలి అనే నిర్ణయం కోసం రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అనేది లండన్లో కండక్ట్ చేశారండి. ఇవి 3 రౌండ్స్గా జరిగింది. ఒక్కొక్క రౌండ్కి గాంధీజీ వెళ్ళారు. ఇలా వాళ్ళు ఎప్పుడు వెళ్ళారు ఏంటి అనేదంతా డిఫరెంట్ మ్యాటర్. బట్ ఎందుకంటే ఇది ఇండియన్ పాలిటీ, ఈ పాయింట్ ఆఫ్ వ్యూ చూద్దాం, అది హిస్టరీలో వస్తుంది, అది మళ్ళీ డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో 3 రౌండ్స్ అండి, 3 రౌండ్స్కి వెళ్ళారు. ఒక్కొక్క రౌండ్లో ఒక్కొక్క డిస్కషన్ అనేది జరిగింది. ఆ డిస్కషన్ అంతా జరిగి వైట్ పేపర్ ఆన్ కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్, అంటే ఏం చేయాలి ఏం చేయకూడదు ఇదంతా కూడా మెన్షన్ చేశారండి. మెన్షన్ చేసి దీన్ని జాయింట్ సెలెక్ట్ కమిటీ బ్రిటిష్ గవర్నమెంట్ ముందుకు తీసుకెళ్లడం జరిగింది. అది ఆమోదించి 1935లో ఇంకొక యాక్ట్ అనేది తీసుకొచ్చారు. ఆ యాక్ట్ అనేది నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. నెక్స్ట్ కమ్యూనల్ అవార్డ్ అండి. ఈ కమ్యూనల్ అవార్డ్ ఏంటి అంటే, మన బిఆర్ అంబేద్కర్ గారు ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్
చేసినప్పుడు బిఆర్ అంబేద్కర్ డిప్రెస్డ్ క్లాసెస్ అండి, అంటే హిందువులకి సపరేట్ కమ్యూనల్ ఎలక్ట్రేట్ ఇచ్చారు, సిక్కులకి, క్రిస్టియన్స్కి అందరికీ సపరేట్ కమ్యూనల్ ఎలక్ట్రేట్స్ అనేది ఇవ్వడం జరిగింది. బట్ డిప్రెస్డ్ క్లాసెస్ ఉంటాయి, అంటే షెడ్యూల్డ్ క్యాస్ట్స్, షెడ్యూల్డ్ ట్రైబ్స్, వెనకబడిన వర్గాలకి ఏమీ ఇవ్వరా, వెనకబడిన వర్గాలకి మరి ఎట్లా అని చెప్పి బిఆర్ అంబేద్కర్ గారు డిప్రెస్డ్ క్లాసెస్ తరపున వెళ్ళి అక్కడ వాయిస్ రేస్ చేయడం జరిగింది. యాక్చువల్లీ అప్పటిదాకా కూడా బ్రిటిష్ వాళ్ళకి ఏదో ఒక రకంగా గొడవ పెట్టి మన ఇండియాలో ఉన్న యూనిటీని విడగొట్టేయాలి అన్నదే వాళ్ళ ఆలోచన. బట్ ఇక్కడ ఏం జరిగింది అంటే అంబేద్కర్ గారు అంటే వాళ్ళందరికీ ఇస్తున్నారు కదా, ఈ డిప్రెస్డ్ క్లాసెస్కి కూడా ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఈవెంట్ వాళ్ళు అదే అదునుగా చేసుకొని ఓకే డిప్రెస్డ్ క్లాస్కి కూడా సపరేట్ కమ్యూనల్ ఇది అనేది ఇచ్చేస్తాము అని చెప్పి మన హిందూ కమ్యూనిటీనే, అసలు ముందు ఇండియన్ కమ్యూనిటీనే విడగొట్టేశారు రిలీజియన్ పేరుతో. మళ్ళీ హిందూ కమ్యూనిటీలో రిచ్, పూరు, నెక్స్ట్ హై క్యాస్ట్, లో క్యాస్ట్ అని క్యాస్ట్ సిస్టమ్ అనేది తీసుకురావడానికి వాళ్ళు చాలా ఉత్సాహం చూపించి ఓకే అని చెప్పి తీసుకురావడం జరిగింది. అంటే సపరేట్ ఎలక్టరేట్ ఇస్తాము అని చెప్పి అన్నారు. ఆ టైంలో గాంధీ గారు ఏం చేశారంటే హిందూ సొసైటీని ఇలా ముక్కలు చేయొద్దు, ఇలా హిందూ సొసైటీని ముక్కలు చేయడం అనేది కరెక్ట్ కాదు, అలా ముక్కలు చేసే లెక్కైతే నేను ఒప్పుకోను అని చెప్పి ఫాస్టింగ్ అంటిల్ డెత్ నేను ఫాస్టింగ్ చేస్తాను అని చెప్పి ఆయన ఫాస్టింగ్కి కూర్చోవడం జరిగింది. అప్పుడు ఆ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో ఉన్న పెద్దలు ఈ గాంధీ గారి మాట అంతా కూడా బిఆర్ అంబేద్కర్ గారికి తీసుకెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసి ఇది బ్రిటిష్ వాళ్ళు అంటే వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళు చూస్తున్నారు అని చెప్పి ఎవ్రీథింగ్ అంబేద్కర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తే అంబేద్కర్, గాంధీ వీళ్ళు కూర్చొని మరి డిప్రెస్డ్ క్లాసెస్ పరిస్థితి ఏంటి అని చెప్పి ఒక రెజల్యూషన్కి వచ్చి అవి డిఫరెంట్ పూనం యాక్ట్ ఇలా డిఫరెంట్ అనేది రెజల్యూషన్స్కి వచ్చాయి. అదంతా కూడా మనం క్లియర్గా హిస్టరీలో మనం మళ్ళీ చూద్దాం. సో ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 అనమాట. మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. ఏదన్నా మీకు డౌట్ ఉన్నట్టయితే కింద కామెంట్ చేయండి. ఐ విల్ ట్రై టు క్లారిఫై యువర్ డౌట్స్. అండ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ and happy learning.